హోమ్ ఐడిల్స్ అండ్ అపార్ట్మెంట్స్ లో లేదా మీరు చిన్న సెల్లార్ లో పెట్టుకోవాలని అనుకున్నా కూడా, లేదా ఎవరైనా మీరు పిల్లలకు ఇప్పిస్తాను అంటారు కదా మీ గల్లీలో, సో వాళ్ళ కోసం కూడా చాలా పర్ఫెక్ట్ లొకేషన్ ఇది. సో మనం రియాన్ షార్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో మనతో అయితే అనిల్ అని ఉన్నాడు. సో అనిల్ అన్న నమస్తే. నమస్తే అన్న, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. సో చెప్పండి అన్న, మీ ఇక్కడున్న కలెక్షన్ చూస్తే మీరైతే చాలా హ్యాండ్ పిక్డ్, ప్రతి ఒక్కటి చాలా ప్యాషనేట్ తోటి చేపించినట్టున్నారు. అండ్ ప్రతి ఒక్క ఐడియల్ అయితే చాలా యూనిక్ గా ఉంది. సో మన దగ్గర ఏ సైజ్ నుండి స్టార్టింగ్ ఉంది, ఏం రేట్స్ ఉన్నాయి అనేది ఒకసారి అయితే మన వ్యూవర్స్ కి చెప్పండి అన్న. మన దగ్గర 9 ఇంచెస్ నుంచి 6 feet వరకు అవైలబుల్ ఉన్నాయి అన్న. ఓకే, 9 ఇంచెస్ నుండి అన్ని రీజనబుల్ ప్రైజెస్. ఓకే, ఈ ఐడియల్ వచ్చేసి 3.5 feet వెళ్తుంది. ఓకే, ఈ ఐడియల్ 9,500 కి ఇస్తాం. ఓకే, 9,500 కి దగడు మహారాజ్ విత్ గోల్డెన్ హ్యాండ్. గోల్డెన్ హ్యాండ్. ఓకే, డ్రైపర్ వరకు మొత్తం మనమే కస్టమైజ్ చేసినాం. ఓకే ఓకే, దీనికి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి మనకు క్లాతింగ్ కూడా వచ్చింది అనమాట. అండ్ అన్ననే హ్యాండ్ మేడ్ గా చేసిండు దాన్ని. సో ఇంకా చూపించండి అన్న, మన దగ్గర ఏమేమి ఉన్నాయి, ఎట్లా మనకు స్టార్టింగ్ సైజ్ నుండి చూపించండి. స్టార్టింగ్ సైజ్ ఈ ఐడియల్ వచ్చేసి 350 అన్న. ఇది ఓకే, 350 అనమాట. ఒకసారి కవర్ తీయనా. సో 350 రూపీస్ కి చాలా మంచి క్లాసిక్ ఫినిషింగ్ ఉంది చూడండి. నేనైతే ఒకసారి మీకు చాలా క్లోజ్అప్ లుక్ కూడా ఇస్తాను. చాలా బాగుంది. ఇది అయితే మంచి గోల్డెన్ ఫినిషింగ్ తోటి ఉంది. సో ఇది మనకు 9 ఇంచెస్ అన్నది. 9 ఇంచెస్ ఐడియల్ అనమాట. సో 350 రూపీస్ అయితే చెప్తున్నాడు అన్న. ఓకే, ఇంకా ఇక్కడ చూసుకోండి, ఇది చింతామణి మోడల్. సో ఇది మనకు చించుపోక్ల చింతామణి అని చెప్పి మనకు ముంబైలో చాలా బాగా ఫేమస్ అనమాట. సో దీని మీరు చూసుకున్నట్టయితే చాలా ఐకానిక్ హ్యాండ్ కానీ, ఆ ఫేస్ కానీ మనకు, అండ్ ఇంకా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ ఫినిషింగ్ కూడా చూడండి, చాలా చాలా బాగుంది మనకు. చెప్పండి అన్న, దీని రేట్ ఏముంటుంది అన్న? ఇది 38,000 చెప్తున్నా. ఐడియల్ 6 feet. ఓకే, బ్యాక్గ్రౌండ్ 8 feet. ఓకే, కస్టమర్ కి ఒకవేళ కావాలనుకుంటే వస్తే నేను డిస్కౌంట్ చేసి ఇచ్చేస్తాను. ఓకే అన్న. సో ఇది మనకు జస్ట్ వినాయకుడు అయితే 6 feet ఉంది, అండ్ విత్ బ్యాక్ డ్రాప్ వెనకాల మీకు చూసుకున్నట్టయితే కనిపిస్తుంది కదా. సో అది కూడా యాడెడ్ అయ్యి మనకు 8 feet వరకు అయితే వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకు అన్ననైతే 38,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ కూడా. రండి మీరైతే, కానీ మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఏది తీసుకోవాలో అర్థం కాదు. ఆ రేంజ్ లో ఉన్నాయి మనకు ఐడిల్స్ అయితే. చాలా నీట్ గా అండ్ చాలా బాగా మంచి, చెప్తున్నాను కదా, హ్యాండ్ పిక్డ్ అన్నట్టు. సో ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్ గా ఇక్కడ మనం ఇది చూసుకున్నట్టయితే చించుపోక్ల చింతామణి, అండ్ మనకి ఇక్కడ రామ్ చరిత్ మానస్, మనకు హనుమాన్ పొజిషన్ లో మనకు కూర్చొని గణపతి అయితే కనిపిస్తున్నాడు. అండ్ ఈ గణేశుని గురించి చెప్పండి అన్న. ఇది వచ్చేసి భజన, హనుమంతుడు భజన చేస్తున్నాడు. ఓకే, ఆ ప్యాటర్న్ లో మనం తీసుకొచ్చినాం. ఓకే, దీనికి స్పెషల్ గా గద కూడా వస్తుంది. ఓకే, ఈ ఐడల్ వచ్చేసి 5.5 feet వెళ్తుంది. ఓకే, 5.5 feet అన్నమాట హైట్. ఇది 30,000 చెప్తున్నా. ఓకే, ఒకవేళ కస్టమర్ కి ఇంట్రెస్ట్ ఉంటే వస్తే నేను నెగోషియబుల్ చేసి ఇచ్చేస్తాను. పక్కా అన్న, మన హనుమాన్ భక్తులు చాలా మంది ఉన్నారు. అండ్ ఈ పొజిషన్ లో మనకు వాళ్ళు చాలా మందికి పెట్టాలని ఉంటది. అండ్ ఖచ్చితంగా నాకు తెలిసి ఎవరైతే హనుమాన్ లవర్స్ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా వచ్చి ఇది మనది ఒకసారి చెక్ చేయండి. మీరు చెక్ చేసిన తర్వాతనే మన దగ్గర ప్రైస్ అయితే మనం చూడండి. పక్కా రివీల్ అయితే మనం అంటే స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంది. అన్ననైతే రీజనబుల్ ప్రైజెస్ చెప్పిండు సోఫార్ అయితే. అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది నేను ఇన్ డీటెయిల్ గానైతే నేను బ్లాగ్ లో నేను మీకు చెక్ చేస్తాను. అండ్ సో ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఎర్రగడ్డ రాజా అయితే మనకు సేమ్ ఇదే ప్యాటర్న్ అనమాట. సేమ్ ఎగ్జాక్ట్ మనకు కలరింగ్ తో సహా సేమ్ ఇదే పెట్టారు అనమాట. సో అన్న చెప్పండి, ఈ విగ్రహం గురించి చెప్పండి. అనేది అగోరి మోడల్ అనేది. ఓకే, అగోరి 1.5 feet ఉంటది. 1,800 చెప్తున్నాము. ఓకే, ఒకవేళ కస్టమర్ వస్తే నెగోషియబుల్ చేసి చేస్తాం. ఓకే అన్న. మీరు చూసుకున్నట్టయితే చూడండి, మనకు హ్యాండ్ లో మనకు పాముని పట్టుకొని కింద మనకు ఆయన వాహన అయిన మూషక్ కూడా ఎంత బాగుందో చూడండి. అండ్ మనకు పైన మొత్తం జటాజుటంతో పాటు చాలా బాగుంది అనమాట అగోరి మోడల్ అయితే. ఇది 1,800 అయితే చెప్తున్నాడు అన్న. అండ్ స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంది. సో అన్న, మనకు చిన్నవి ఇంట్లో వినాయకులు పెట్టుకోవడానికి చిన్నపిల్లలు చాలా క్యూట్ గా ఇష్టమైన గణపతులు అడుగుతారు కదా. సో వాటి గురించి కూడా ఏమైనా చూపించాడు అన్న? ఇది కూడా ఓకే, 1 feet ఇది. ఓకే, శంకర్ మోడల్. మనము ఈ ఐడల్ ఇలా ఉండే ఇలా కస్టమైజ్ చేసాం. ఓకే, సో ఇంతకు ముందు మోడల్ ఇలా ఉండే అనమాట. సో అన్ననే ప్రత్యేకంగా చాలా కస్టమైజేషన్ తోటి వెనకాల మనకు శివలింగం అండ్ చేతిలో మనకు త్రిశూల్ కూడా ఇవన్నీ యాడ్ చేసిండు అనమాట. సో మీరు చూసుకోండి ఎంత ప్రాపర్ గా ఉందో. అండ్ మెడలో రుద్రాక్ష, అండ్ ప్రాపర్ గా మీరు చూసుకున్నట్టయితే మనకు అది పులి చర్మం కూడా మనకు అన్ననైతే యాడ్ చేసిండు అనమాట. సో చూడండి గైస్ ఎంత బాగుందో ఇది కూడా. అండ్ ఇవే కాకుండా చాలా క్యూట్ గణపతులు కూడా ఉన్నాయి అన్న వాళ్ళ దగ్గర. సో ప్రతి ఒక్కటి మనం అయితే చెక్అవుట్ చేద్దాము.
పదండి అన్న వాళ్ళతో వెళ్ళి మనం చూద్దాం ఏమున్నాయి అనేది. ఇంకా రండి. ఇదిగో బాల్ గణేష్. సో ఇక్కడ మనకు బాల్ గణేష్ ఉంది చూడండి, ఎంత బాగుంది చూడండి. అసలు మన చీక్స్ కూడా ఎంత ప్రాపర్గా నీట్గా ఉన్నాయి. అండ్ మనకు చూసుకున్నట్టయితే పొజిషన్ కూడా చాలా మంచిగా మఠం వేసుకొని కూర్చొని ఒక చేతిలో లడ్డు పట్టుకొని అయితే కూర్చున్నాడు అనమాట. అండ్ ఇదే కాకుండా మనము లైన్ బై లైన్ వెళ్దాం అనమాట. ఇది గణేష్ గల్లీచా రాజా, ముంబైచా రాజా. సో లాస్ట్ ఇయర్ ఏదైతే గణేష్ గల్లీచా రాజా మనకు ఏదైతే ముంబైలో చాలా ఫేమస్ అయిందో, మనకు దాని ఎవరైతే మేకర్ ఉన్నారో ఆ అన్న కూడా మనకు తెలుసు, ఆకాష్ తిరుమల్. సో ఆకాష్ తిరుమల్ అన్న చేసిన రెప్లికా అయితే ఇక్కడ ఉందన్నమాట మనకు చూసుకున్నట్టయితే. సో ప్రాపర్ గా ఇది మనకు ఎంత ఎంత హైట్ ఉంటుంది అన్న ఇది 2.5 feet అన్న. సో ఇది 2.5 feet కింద మనకు హనుమాన్ కూడా వస్తున్నాడు. అండ్ దీని స్టోరీ ఏంటిది అనేది మీకు తెలిసినట్టయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ చూడండి ఆ పోస్టర్ కూడా, అండ్ సిగ్నేచర్ హ్యాండ్, మెయిన్లీ మనకు ఆ సిగ్నేచర్ హ్యాండ్ కూడా ఉందన్నమాట. అండ్ ఇదే కాకుండా మనకు లాస్ట్ ఇయర్ ముంబైలో బాగా ఫేమస్ అయిన మనకు వెనకాల మనకు ఇది మోడల్ ఏమంటారు, ఓం తాండవ్ గణపతి అంటారు అనమాట. సో వెనకాల మనకు శంకరుడు ఉంటాడు అండ్ ముంగట మనకు వినాయకుడు చూడండి ఎంత మంచి దర్జా మహారాజా పొజిషన్ లో అయితే మనకు కూర్చొని అయితే కనిపిస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ ధోతి డ్రిప్పింగ్ కూడా ఉంది, మీరు చూసుకున్నట్టయితే ప్రాపర్ గా అన్ననే చేసిండు, ఇది హ్యాండ్ మేడ్. సో ఇంకా వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ ఐడిల్స్ కూడా ఉన్నాయి. చించ్పోక్లీ చింతామణి. సో చించ్పోక్లీ చింతామణి ఐడిల్ ఏదైతే ఉందో మనకి ఇది, ఒకవేళ మనం ఇక్కడ ఇందాక చూసుకున్నాం కదా 6 to 8 feet అయితే గణపతి ఉంది. సో అది కాకుండా అంత పెద్దది మాకు వద్దు, మేము ఇంట్లో పెట్టుకోవాలి అని అనుకుంటే మీకోసం ఇక్కడ మనకు 3 feet ఐడిల్ హైట్ లోనైతే ఉందన్నమాట మీరు చూసుకున్నట్టయితే. సో చూడండి ఎంత బాగుందో, ఇది కూడా విత్ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ అనమాట. బ్రాహ్మణ్ బయటకు అంటారు. సో ఇదే కాకుండా మనకు ఇక్కడ బ్రాహ్మణ్ బయటకు అంట. సో మనకు బ్రాహ్మణుడి లాగా ప్రాపర్ గా మనకి ఏదైతే బుజ్జ గణపతి ఉంటాడో సో అదే అవతారంలో మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు చూడండి గణపతి కూడా. చాలా బాగుంది, ఇది కూడా చాలా క్యూట్ గా ఉందన్నమాట. సో ఇవే కాకుండా మల్హార్, సో మల్హారీ మోడల్ కూడా ఉందన్నమాట. సో మల్హారీ మోడల్ కూడా చూడండి, ప్రతి ఒక్క దానికి మనకు కస్టమైజేషన్స్ కావాలన్నా కూడా అన్న చేసిస్తాడు. సో ధోతి డ్రిప్పింగ్, మీకు ఇందులో ఏదైనా ఐడిల్ సెలెక్ట్ చేసుకొని మీరు దానికి డ్రిప్పింగ్ కావాలి అన్నా కూడా మీకు అన్న చేసిస్తాడు అనమాట. కాంతార. సో ఇది మనం రీసెంట్ టైమ్స్ లో బాగా ట్రెండింగ్ అవుతుంది మనకు కాంతారా మోడల్ అంటే. సో ఈ మోడల్లో మనకు పైన కిరీటం ఏదైతే ఉందో సో అది మనకు కాంతారా మోడల్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు చూసుకోండి వినాయకుడిది కూడా పొజిషన్ కూడా చాలా బాగుంది సిట్టింగ్ అయితే. సో కాంతారా కాకుండా దాని పక్కనే ఇంకొక వినాయకుడు కూడా ఉందన్నమాట, మహానంది మీద మంచి డిఫరెంట్ బాడీ కలర్. ఈ బాడీ కలర్ అయితే ఇప్పటివరకు ఎక్కడనైతే నేను చూడలేదు. సో మనకు మాక్సిమం గ్రే బాడీ కలరే ఉంటాయి, బట్ ఇది అటు బ్లూ కాదు ఇటు గ్రీన్ కాదు, కొంచెం స్లైట్లీ డిఫరెంట్ కలర్ అనమాట మనకు. అండ్ మల్లారి తిలక్ కూడా ఉందన్నమాట ఈ గణపతికి అయితే చూసుకున్నట్టయితే. చూడండి ఎంత బాగుందో మనకైతే గణపతి, చాలా బాగుంది. సో ఈ ఐడిల్ కూడా మనకు ఆల్మోస్ట్ 2.5 to 3 feet అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ నేను ప్రతి ఒక్కటి 1 by 1 అయితే నేను లైన్గా చెక్అవుట్ చేసి నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకు బాల్ గణేష్ ఉంది అండ్ ఇట్లా చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అగోరి మోడల్లో కూడా మనకు చాలా డిఫరెంట్ బాడీ కలర్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి నేను ఇన్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చెక్అవుట్ చేస్తాను. సో మనం అయితే ఒకసారి చెక్అవుట్ చేద్దాము వీళ్ళ దగ్గర ఎక్కడ నుండి స్టార్టింగ్ ఉంది ఏంటిది అనేది ప్రతి ఒక్కటి నేను ఇన్ డీటెయిల్గా అయితే చూపిస్తాను. సో ఈ మోడల్ అయితే చూడండి, మనకు వినాయకుడికి హెయిర్తో ప్రాపర్ హెయిర్ అండ్ పైన మనకు పగడితో పాటు ఇచ్చారనమాట. డ్రిప్పింగ్ కూడా చాలా చాలా బాగుంది చూడండి. మనకు లెగ్స్ అండ్ హ్యాండ్స్ మొత్తం కంప్లీట్గా ఉంది. అండ్ దాని పైన మనం చూసుకున్నట్టయితే బ్యాక్ డ్రాప్లో మనకు విష్ణుమూర్తి నామాలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ గణపతి కూడా చాలా బాగుంది, మనకు నీలం బాడీ కలర్ అనమాట. అండ్ ఆ పైన కూడా మనకు డిఫరెంట్ గణేషెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇదే కాకుండా మనకు ఈ లైన్ మొత్తం కంప్లీట్గా బంబం బోలే ఫ్యాన్స్ భక్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు డెడికేటెడ్ చేసిండు అసలు ఈ త్రిశూల్ కూడా చూడండి ఎంత బాగుంది మనం చూసుకున్నట్టయితే. అండ్ వెనకాల మనకు నాగుంపాము, డమ్రు అండ్ మనకు హ్యాండ్, మనకు కంప్లీట్ చూడరు బై, మనకైతే చాలా మజా అనిపిస్తుంది నాకు ఈ గణపతిని చూస్తుంటేనైతే. అండ్ అంటే ఒక తగడ మంచి ఇట్లా ఉంటారు కదా శివుడు, అట్లా ఉన్నాడు అనమాట. అండ్ ఇదే కాకుండా ఇది మనకు ఒక ఆరామ్సే గణపతి చూడరు ఎంత మంచి ఆరామ్ రెస్టింగ్ పొజిషన్లో అయితే కూర్చొని ఉన్నాడు. మనకు ఆ లెగ్ పొజిషన్ స్ట్రక్చర్ కూడా చూడండి ఎంత బాగుందో మనకు. ఇదే కాకుండా అఘోరి గణపతి ఒకటి ఉంది. సో ఈ అఘోరి గణపతి కూడా చూడండి మనకు బ్లూ బాడీ ఒకటి ఉంది. అండ్ ఇదే కాకుండా ఇది ఇంకొక అఘోరి గణపతి, మనకు ఇది వేరే బాడీ కలర్ అనమాట. సో ఇవన్నీ చాలా డిఫరెంట్ యూనిక్ ఉన్నాయి చెప్పాలని అంటే, ప్రతి ఒక్కటి చాలా చాలా యూనిక్గా ఉన్నది. మీరు చూసుకున్నట్టయితే గణపతి ఇది కూడా మనకు ఒకటి విఠల్ మహారాజ్ టైప్ ఉందన్నమాట. ఇదే కాకుండా కింద మనకు బ్యాక్ డ్రాప్ మల్లారి మోడల్ ఒకటి అండ్ మనకు డిఫరెంట్ అయితే ఉన్నాయి చూడండి. అండ్ ఇవే కాకుండా మనం వీళ్ళ దగ్గర సో ఈ చిన్న గణపతి కూడా ఉంది, క్యూట్ వన్. అండ్ ఇది పెద్దది.
సో డిఫరెంట్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, ఇవన్నీ కవర్ చేసి ఉన్నాయి కొన్ని. సో ఇక్కడ ఈ లైన్ మొత్తం కవర్ చేద్దాం మనకు. సో ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకు నందీశ్వర్ మహారాజ్ మీద గణపతి అయితే కూర్చున్నట్టు కనిపిస్తుంది. అండ్ దానిపైన మనకు ఇంత బాగుంది చూడండి, వెంకటేశ్వర స్వామి బాడీ కలర్ విత్ మనకు ఆ ఫింగర్ లో చూసుకుంటే విష్ణు చక్రం కూడా ఎంత బాగుందో చూడండి, ఇన్ డీటెయిలింగ్ గా విత్ డ్రిప్పింగ్ చాలా బాగుంది అనమాట. అండ్ దీనిపైన మనం ఇందాక ఈ గణపతిని చూసినాము. అండ్ ఆ పైన కూడా చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మనకు ఆ బాడీ కలర్స్ కూడా చూడండి, బాడీ టోనింగ్ చాలా డిఫరెంట్ గా ఉందన్నమాట. విత్ కాకపోతే ప్రతి ఒక్కటి వీళ్ళు ఇన్ డీటెయిలింగ్ గా చాలా హ్యాండ్ పిక్డ్ అన్నాను కదా, సో దాని ప్రకారంగానే ఉన్నాయి. అండ్ ఇది ఇంకొకటి మనకు కరప్ప మోడల్ టైప్ అన్నమాట. సో కరప్ప మోడల్ టైప్ గణపతి కూడా ఉంది మనకు అక్కడ మనం చూసుకున్నట్టయితే. అండ్ ఇదే కాకుండా మనకి ఇక్కడ ఒక క్యూట్ బాల్ గణేష ఉన్నాడు. సో ముందు అయితే మనకి ఇక్కడ రాస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకు. సో పక్కన మనకు చిన్న మూషకం కూడా ఉన్నది గణపతి దగ్గర అన్నమాట. సో ఇదే కాకుండా మనకు ఇది మల్లారి స్టైల్ కూడా ఇందాక మనం చూపించాం కదా, సో బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో. అండ్ మనకి ఇక్కడ కాంతార ఐడిల్ కూడా ఉంది. ఇదే కాకుండా మనకు ఒకటి రామ్ అవతార్ రామ్ బాణం టైప్ లో పట్టుకొని కూడా మనకు గణపతి అయితే అవైలబుల్ ఉంది. అండ్ బ్యాక్ డ్రాప్ అయితే చూసుకున్నట్టయితే మెటాలిక్ ఫినిషింగ్ తోటి చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కింద మనకు గణపతి మనకు అలల మీద, మనకు సముద్రం అలలు ఉంటాయి కదా, సో వాటి మీద కూర్చున్నట్టయితే ఉందన్నమాట చూసుకున్నట్టయితే. అండ్ ఇదే కాకుండా మనకు చాలా వరకు ముంబై ఫేమస్ ఐడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు క్రేజీ ఉంది, చూసినావా ఇది? రెండు పులుల మీద వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు, చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇదే కాకుండా క్యూట్ బప్ప, క్యూట్ అంటే క్యూట్ అనమాట ఇది. సో ఏనుగు తొండాన్ని పట్టుకొని మనకు వినాయకుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. సో ఇవే కాకుండా వీళ్ళ దగ్గర మనకు ఒక 4 feet లాల్ బాగ్చా రాజా కూడా ఉంది చూసుకున్నట్టయితే. సో 4 feet లాల్ బాగ్చా రాజా కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఇది కాకుండా వీళ్ళ దగ్గర కస్టమైజ్డ్గా అన్న చాలా వరకు ట్రై చేసిండు ఈ ఇయర్ చూసుకున్నట్టయితే. కింద మనకి ఇది హంస వాహనం పైన వినాయకుడు వెళ్తున్నట్టయితే కనిపిస్తుంది చూసిరా. సో ఇది కూడా ఒక లాల్ బాగ్ మోడల్. అండ్ ఇదే కాకుండా విత్ పగడి అండ్ డ్రిప్పింగ్, ధోతి డ్రిప్పింగ్ తోటి మనకి ఇది ఒక మంచి గణపతి అయితే ఉన్నదన్నమాట. ఇది ఆల్మోస్ట్ మనకు ఒక 4 feet ఈజీగా ఉంటుంది గణపతి చూసుకున్నట్టయితే. అండ్ ఇదే కాకుండా మనకు బ్యాక్ డ్రాప్ లో సిల్వర్ గణేష్ విత్ గ్రే బాడీ చాలా బాగుంది ఇది కూడా మనకు. అండ్ ఇది ఒక ఆరామ్ రెస్టింగ్ పొజిషన్ గణేష్. సో ఇవన్నీ కాకుండా హల్వాయి దగుడు సేట్ మహారాజ్ ఎంతమందికి తెలుసు? సో ఇది ఒక ప్రాపర్ హల్వాయి దగుడు షేట్ మహారాజ్. అండ్ ఇది కవర్డ్ ఉంది. నేను ఒకసారి కవర్ అన్వీల్ అయితే నేను చేసి చూపిస్తాను. సో ఇది చూడండి, మీలో ఎంతమందికి హల్వాయి దగుడు షేట్ మహారాజ్ గురించి తెలుసు? అండ్ ఇది ఎవ్రీ ఇయర్ అక్కడ పూణేలో టెంపుల్ అప్పుడు మనకు ఏదైతే ఆర్నమెంట్స్ చేంజ్ చేస్తారో ఆ టైంలో ఉండే స్టిల్ అన్నమాట. సో ప్రాపర్గా వితౌట్ ఎనీ ఆభూషణ్ తోటి అయితే ఈ గణపతిలో మనకు కనిపిస్తుంది. సో అక్కడ కూడా ఇలాగే రియాలిటీలో ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఉంది. ఇది మాత్రం చాలా బాగుంది బాస్. అండ్ మనం ఇంతకు ముందు చూసాం కదా చింతపోకుల చింతమణి. సో ఇదే కాకుండా మనకి ఇక్కడ ఒక రాధాకృష్ణ మోడల్ ఐడిల్ కూడా ఉందన్నమాట మీరు చూసుకున్నట్టయితే. అండ్ దానిపైనే మనకు ఒక చిన్ని కృష్ణుడు మనకు నెమలికి మనకు తినిపిస్తున్నట్టు కూడా ఉందన్నమాట, ఒక చెట్టు దగ్గర ఇట్లా కూర్చొని. అండ్ ఇవే కాకుండా మంచి పొజిషనింగ్ సిట్టింగ్లో కూడా. అండ్ ఇది టోటల్ డిఫరెంట్గా ఉంది చూడండి, మనకు వినాయకుడు ఒక గద పట్టుకొని అండ్ స్టూల్కి అటువైపున వేసుకొని కూర్చున్నట్టు ఉన్నది. అండ్ ఇది ఒకటి విష్ణుమూర్తి అవతార్ మోడల్ అన్నమాట. సో దీని స్పెషాలిటీ ఏంటనంటే మనకి ఇక్కడ కమలం పువ్వు మీద నించుంది, బట్ మీరు కింద చూసుకున్నట్టయితే ఓన్లీ సింగిల్ సపోర్ట్ అన్నమాట. సో ఇది బ్యాలెన్సింగ్ గణేష్ ఉందన్నమాట ఇది ఇట్లా. అండ్ ఇవే కాకుండా వీళ్ళ దగ్గర మనకు ఇక్కడ పైన కూడా చాలా యూనిక్ ఐడల్స్ ఉన్నాయి. అండ్ వీటి శాంపుల్స్ అయితే మనకు వేరే అక్కడ కింద లోపల పెట్టినాడు అన్న, నేను అవన్నీ ప్రతి ఒక్కటి నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందాక మనం ఫస్ట్లో చూసినాం కదా, సో బాల్ క్యూట్ గణేష్ అన్నమాట. అండ్ ఇదే కాకుండా మనకి ఇక్కడ చూడండి ఈ గణపతి కూడా చాలా బాగుంది. చిన్న ముకుటం తోటి మనకు వినాయకుడు ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి, క్యూట్ బప్ప. అండ్ అగోరి మోడల్లో వీళ్ళ దగ్గర చాలా చాలా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఇందాక మనకు కొన్ని డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్స్ ఉన్నాయి మెయిన్లీ చెప్పాలి అని అంటే. అండ్ ఇదే కాకుండా మనకు ఇక్కడ పైన మొత్తం మెటాలిక్ కలర్ తోటి వినాయకుడు కూడా ఉన్నాడు అనమాట మీరు చూసుకున్నట్టయితే. అండ్ ఇది కాకుండా ఇది అసలు ఒక్కసారి చూడు బాస్, మంచి ఆరామ్ రెస్టింగ్ పొజిషన్లోనైతే మనకు గణపతి కూర్చొని ఉన్నాడు ప్రాపర్గా. సో దీనికి ఒక మంచి సెటప్ మీరు కనుక పెట్టగలిగితే అదిరిపోతుంది అసలు. సో ఇదే కాకుండా మనకి ఇక్కడ మంచి బొమ్మం బోలే శంకు మీద కూర్చున్నట్టు కూడా ఉన్నది. అండ్ ఇంకొకటి మల్లారి మోడల్ కూడా ఉందన్నమాట. సో వీళ్ళ దగ్గర నాకు తెలిసి ఈజీలీ ఒక 100+ 200 వరకు అయితే ఈజీగా ఐడల్స్ అయితే ఉన్నాయి అన్న వాళ్ళ దగ్గర. అండ్ ప్రతి ఒక్కటి
సిమిలర్ గా లేదు. ప్రతి ఒక్కటి ఇప్పుడు మీకు నేను ఇందాక చూపించినాను కదా అగోరి మోడల్లే మన దగ్గర, వాళ్ళ అగోరి మోడలే ఒక 4 to 5 వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ ఈ క్యూట్ బొప్పాన్ అయితే చూసుకోండి ఒకసారి, మూషకాల అన్నిటికీ లడ్డు తినిపిస్తున్నాడు. ఎంత బాగుంది ఇది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంకొకటి మంచి క్యూట్ బ్యాక్ డ్రాప్ తోటి మనకు నెమలిని అయితే వినాయకుడు పట్టుకొని, ఆ బ్యాక్ డ్రాప్ అది చాలా మొత్తం కవర్డ్ ఉందన్నమాట, అది తీయలేము ఇప్పుడు. సో అదొక గణపతి ఉంది. అండ్ ఎవరెవరైతే వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలనుకుంటారో సో వాళ్ళ కోసం అయితే ఇవి చాలా చాలా బెస్ట్ ఆప్షన్స్ అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా మనకు అసలు చూడండి ఎంత బాగుంది ఇది గణపతి, కంప్లీట్ ఒక డ్రెస్అప్ చేసి పెట్టి. సో నెక్స్ట్ లైన్ ఇగో ఇవన్నీ కూడా మనం అక్కడ లాస్ట్లో ఒక చిన్న గణపతి ఉంది భయ్, అగో చూడండి ఆవును పట్టుకొని. సో ఇవే కాకుండా ఇవన్నీ ఐడిల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి చెప్పినా కదా. సో అదే కాకుండా అసలు ఈ కింద చిన్న క్యూట్ గణపతి కూడా చూడండి ఎంత బాగుంది ఇది. సో విత్ బ్లూ ఐస్ ఎక్కడ ఏ గణపతికి వేసినా కూడా చాలా చాలా హైలైట్గా కనిపిస్తాయి అనమాట. ఎందుకనంటే ఆ కళ్ళల్లో మనకు ఆ డివైనిటీ చాలా డిఫరెంట్గా మనం చూసే విధానమే మారిపోతుంది అప్పుడు. సో ఈ గణపతి ఇది రెండు మనకు ఆర్మర్స్ వేసుకొని ఉన్నట్టున్నాయి అనమాట. అండ్ ఇది ఇంకొకటి చాలా క్యూట్ ఉంది చూడండి బొప్ప, ఇది కూడా కదా. అండ్ ఇదే కాకుండా మనకు లాస్ట్ ఇయర్ ఏదైతే మన నాంపల్లి రాజా గణపతి ఏదైతే ఉందో సో అదే అనమాట, సేమ్ మోడల్ గణపతి కూడా ఉంది మనకి ఇక్కడ వీళ్ళ దగ్గర. ఇది కవర్డ్ ఉంది. అండ్ ఇది ఇంకొకటి చిన్ని కృష్ణుడి మోడల్ కూడా ఉంది అనమాట ఒకటి. సో ఇందాక నేను చెప్పినట్టే ఇక్కడ ఇవి బాల్ గణేష్ కూడా చూడండి, గ్రే కలర్ బాడీస్. ఇది కూడా ఒక గ్రే కలర్ బాడీ, చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇది కంప్లీట్ గ్రే బాడీ విత్ సిల్వర్ మెటాలిక్ ఫినిషింగ్ తోటి. సో అద్దరిపోయింది ఫినిషింగ్ అయితే మాత్రం, నాకైతే సూపర్గా నచ్చింది పర్టికులర్ ఈ గణపతి. అన్ని క్యూట్ బొప్పాస్తో పాటు ఈ గణపతి కూడా మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ లిస్ట్లో ఉందన్నమాట. అండ్ ఇవే కాకుండా వీళ్ళ దగ్గర నేను ఇందాక మీకు చూపించిన ఇది ఇంకొకటి, అసలు దీన్ని ఎలా మిస్ చేసినా మనం. సో ఈ గణపతి చూసుకున్నట్టయితే మనకు 3.5 4 to 4 feet వరకు అయితే ఉంటుంది మనకి గణపతి. మనకు నెమిలి తోటి ఉంటుంది, నెమిలి దగ్గర మనకు వినాయకుడిని కూర్చోబెట్టుకుని అయితే వినాయకుడు అయితే నెమిలిని కూర్చోబెట్టుకున్నట్టు అయితే ఉంటుంది అనమాట. సో ఇవే కాకుండా మనకి ఇక్కడ ఒక లంబోదర్ మోడల్ ఉంది. సో ఆ లంబోదర్ మోడల్కి వెళ్ళే ముందు మనము ఇంకా ఏమున్నాయి వీళ్ళ దగ్గర. సో ఇది మనం చూసుకున్నట్టయితే పరేల్చా రాజా లాస్ట్ ఇయర్ ముంబైలో బాగా ఫేమస్. సో వీళ్ళ దగ్గర ఉన్నాయి చాలా ఐడియల్స్ ఉన్నాయి, మీరైతే ఓపికతో తిరగాలంతే. ఇది చూడండి భయ్య, అసలు గరుడ్మంతుడి మీద మనకు వినాయకుడు అయితే నించున్న పొజిషన్. సో గరుడ్మంతుడి మీద వినాయకుడు నించిన పొజిషన్ తోటి అయితే చాలా బాగుంది గణపతి. అండ్ అందరూ మల్లారి ఫేమస్ కదా, సో మల్లారి ఫ్యాన్స్ అందరి కోసం మల్లారి మోడల్ గణపతి కూడా ఉందన్నమాట ఇక్కడ. సో ప్రతి ఒక్కటి అయితే నేను ఇన్ డీటెయిల్గా కవర్ చేసుకుంటూ పోతే లెంత్ అయితే చాలా పెరిగిపోతుంది, ఆల్మోస్ట్ 20 minutes ఇక్కడనే అయిపోయేటట్టు ఉంది నేను. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు విష్ణుమూర్తి పోజ్ కూడా కింద మనకు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క అన్ని నాగుపాముల పైన మనకు వినాయకుడు ఉన్నాడు. అండ్ ఇది ఇంకొకటి బంబం బోలే అనమాట. సో ఇన్ని ఐడల్స్ అయితే నేను ధూల్పేట్లో కూడా నేను ఒకటే దగ్గర నేను చూశాను, బట్ అవి అయితే చాలా సిమిలర్ మోడల్స్ ఉంటే మొత్తం లేదనంటే కంప్లీట్గా ధోతి ట్రిప్పింగ్ వర్కే ఉంటుండే. కానీ ఇక్కడ మీరైతే సెలెక్టివ్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి అంతా ప్రాపర్గా సపరేట్గా ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా లోపల కూడా కొన్ని ఐడల్స్ ఉన్నాయి హ్యాండ్ పిక్డ్. అండ్ ఇవన్నిటికంటే అసలు ప్రాపర్ లంబోదరుడు అని అంటే ఇది అన్నమాట. సార్ మీరు చూడండి ఎంత బాగుందో గణపతి కూడా. సో ఇదే కాకుండా మనం ఈ ప్యారడైస్కి అయితే ఎంటర్ అయిపోయినాము. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం ఈ గణపతి చూడండి. సో ఇదేం మోడల్ మీకు తెలుసా? తెలియదుగా, నేను చెప్తాను ఏనండి. సో ఇది మనకైతే కరప్ప మోడల్ అనమాట. సో కరప్ప ఈ మధ్య ట్రెండింగ్ ఉంది కదా, సో అలాంటి మోడల్ ఐడిల్ గణపతి అయితే ఒకటి వేసిన. అండ్ ఇది చూడు బాస్, అసలు ఆ లయన్స్ కూడా చూడు ఎంత బాగున్నాయి. సో ఆ లయన్స్ కానీ ఆ పైన మనకు బ్యాక్ డ్రాప్ కానీ చాలా బాగుంది. అండ్ ఇవే కాకుండా కంప్లీట్గా ఒక రెడ్ కలర్ ఒక గణపతి, ఎంత బాగుంది ఇది కూడా. అండ్ ఇవే కాకుండా మనము కంప్లీట్గా గజముఖం అంటారు కదా, సో ఈ గజముఖ గణపతి కూడా ఉన్నాడు మనకి ఇక్కడ వీళ్ళ దగ్గర. సో ఇదే కాకుండా మనకు చాలా ముంబై ఐడల్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యాలెన్సింగ్ గణేష. మీరు చూసుకున్నట్టయితే కింద మొత్తం మనకు మబ్బులు ఉంటాయి, పైన చంద్రుడి మీద మనకు వినాయకుడు అయితే కూర్చొని ఉన్నట్టు ఉన్నది. సో ఇవన్నీ బాగున్నాయి, చాలా యూనిక్ ఐడల్స్ అయితే ఉన్నాయి. సో ఎలా అనిపించింది మీకైతే ఈ కలెక్షన్? నాకైతే జబర్దస్త్ అనిపించింది బై. ప్రతి ఒక్కటి హ్యాండ్ పిక్డ్ గా చాలా ఇష్టం తోటి అన్న ప్రతి ఒక్కటి అయితే తీసుకొచ్చి పెట్టిండు అనమాట ఇక్కడ. సో
స్లైట్లీ నెగోషియబుల్. మీరు ప్రైజెస్ గురించి అయితే వరీ అవ్వకండి, ఎందుకంటే ఇలాంటి పీసెస్ మీరు నేను దూల్పేట్లో అండ్ నాగోల్లో కూడా తిరిగినాను కదా. సో హోమ్ ఐడిల్స్ అండ్ అపార్ట్మెంట్స్లో లేదా మీరు చిన్న సెల్లార్లో పెట్టుకోవాలని అనుకున్నా కూడా, లేదా ఎవరన్నా మీరు పిల్లలకు ఇప్పిస్తాను అంటారు కదా మీ గల్లీలో, సో వాళ్ళ కోసం కూడా చాలా పర్ఫెక్ట్ లొకేషన్ ఇది. చూడండి బాస్, నాకైతే పర్సనల్గా చాలా చాలా బాగా అనిపించినాయి. ఇక్కడ బ్యాలెన్సింగ్ గణేషెస్ ఉన్నాయి, పూణే, మహారాష్ట్ర, మనకు ఏక్ సేక్ ఉన్నాయి అనమాట గణపతులు అయితే మాత్రం. డెఫినెట్గా విజిట్ చేయండి, చాలా బాగున్నాయి. ప్రైజెస్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే నేను కంపేర్ చేసుకుంటే నాకైతే ఇక్కడ చాలా రీజనబుల్ అనిపించింది. సో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చిన ఐడియల్ ఏదైతే ఉందో అది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అన్న వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను మీకు, సో లొకేషన్ అయితే అన్న వాళ్ళ పేజ్లో మెన్షన్ చేసి ఉంది. నేను అన్న వాళ్ళ పేజ్ కూడా నేను ఇందులో మెన్షన్ చేస్తాను మీకు, అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను. సో డూ విజిట్. చలో, సీ యూ ఆల్, బాయ్.